నల్లమల టైగర్స్ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒక్కసారిగా ఎందుకు ఇది చర్చనీయాంశమైంది? అడవులు పులుల చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఏమిటి? అటవీ శాఖ ఏమంటోంది? అసలు స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న ఉపకథ చెప్పుకుందాం. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ సింపుల్గా ఎన్ఎస్టీఆర్, దేశంలోనే అతిపెద్ద అభయారణ్యం. విస్తీర్ణం 5442 చదరపు కిలోమీటర్లు. చూడచక్కని అడవులు, కొండకోనలు, లోయలు, కృష్ణానది పరివాహకం. వన్యప్రాణులకు ఆలవాలం. పులుల నుంచి పక్షుల వరకు సకల జీవరాశుల ఆవాసం. ఎన్ఎస్టీఆర్లో ఏ జంతువులున్నాయి? ఒకటేమిటి, చీతాలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, జింకలు, దుప్పులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడంత. మొసళ్ళు, కొండ చిలువలు, నక్షత్ర తాబేళ్లు సహా 200కు పైగా పక్షి జాతులకు ఈ అభయారణ్యం నెలవు. అడవిలో ఇలాంటి జంతువులు, జీవజాతులు ఎన్ని ఉన్నా పులుల ప్రత్యేకతే వేరు. ఆ టీవీ, రాజసం, నడక, చూపు ప్రతీదీ స్పెషలే. అందుకే అడవికి రారాజు అయింది పెద్ద పులి. అలాంటి రారాజుకే కష్టం వస్తే, అవునా, ఏంటా కష్టం? అసలు మ్యాటర్లోకి వెళదాం ఇప్పుడు. ఎన్ఎస్టీఆర్లో 65 పెద్ద పులులు ఉన్నాయి. వాటిలో వెంటనే 2 పులుల మరణం తీవ్ర కలకలం రేపింది. జూలై 29న ఆత్మకూరు డివిజన్లో ఆడపులి మృతి చెందింది. ఎలా జరిగిందా అని అటవీ శాఖ ఆరా తీస్తున్నప్పుడే సరిగ్గా 2 రోజుల తర్వాత జూలై 31న గిద్దలూరు డివిజన్ రాచర్ల బీట్లో మగపులి కళేబరం దొరికింది. అది కల్లోలానికి కారణమైంది. వన్యప్రాణుల సంరక్షణకు టాప్ ప్రయారిటీ ఇస్తున్న టైంలో జరిగిన వరుస ఘటనలు జంతు ప్రేమికుల్ని బాధించాయి. తర్వాత ఏం జరిగింది? వెంటనే అటవీ శాఖ అలర్ట్ అయింది. పోస్ట్మార్టం చేయించింది. ఆత్మకూరు పులి చావుకు కారణాలు నిగ్గుతేలాయి. ముళ్లపన్నితో పోరాడి గాయపడిన పులి వేటాడే శక్తిని కోల్పోయింది. తిండి లేక కొన్నాళ్లకు ప్రాణాలు విడిచింది. ఇది ప్రూఫ్స్తో అటవీ శాఖ చెప్పిన కారణం. ఇక రాచర్ల ఘటన ఎంతకీ అంతు చిక్కలేదు. డెత్ స్పాట్లో అధికారులు సమస్త సమాచారం సేకరించారు. అన్ని కోణాల్లో విశ్లేషించారు. కానీ పులి ఎలా చనిపోయింది? ప్రమాదమా, విషప్రయోగమా, లేక వేటగాళ్ల పన్నాగమా? ఏదీ నిర్ధారణ కాలేదు. డాగ్ స్క్వాడ్తోనూ అన్వేషించారు. మళ్లీ సమాచార విశ్లేషణ చేశారు. బుర్రలు బద్దలు కొట్టుకున్న ఆధారం దొరకలేదు. అసలు ఏం జరిగిందో త్వరగా తేల్చమంటూ రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. దీంతో జిల్లా అధికారులపై ప్రెషర్ పెరిగింది. కరెక్ట్గా అప్పుడు దొరికిన ఓ క్లూ మొత్తం స్టోరీని మార్చేసింది. ఇంతకీ ఏంటా క్లూ? ఆ విషయంలోకే వెళదాం. కాసేపు ఆధారాల విశ్లేషణ పక్కన పెట్టి స్థానికుల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు అధికారులు. అప్పుడో వ్యక్తిపై డౌట్ వచ్చింది. అదే అతిపెద్ద క్లూ అవుతుందని ఊహించలేదు. కానీ అతడిని లోతుగా ప్రశ్నిస్తే పులి హంతకుల్లో ఒకడని తేలింది. అతడిచ్చిన ఇన్ఫర్మేషన్తో మరో 6గురిని అరెస్టు చేశారు. వారి దగ్గర నాటు తుపాకీ, గొడ్డలి, 7 పులిగోర్లు దొరికాయి. జూలై 1వ తేదీనే పులిని కాల్చి చంపినట్టు బయటపడింది. పులి కాళ్ళు నరికేసి గోర్లెత్తుకెళ్లారు. మిగిలిన కాళ్ల భాగాలు పాతిపెట్టారు. కళేబరాన్ని అక్కడ వదిలేశారు. పులికి మొత్తం 18 గోర్లు ఉంటాయి. 7 దొరికాయి. మిగిలిన 11 ఏమయ్యాయి? ఇదే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పెద్ద పులిని బలి తీసుకున్న వేటగాళ్లను ఇప్పుడు ఏం చేస్తారు? నేర నిర్ధారణ అయితే పనిష్మెంట్ గట్టిగానే ఉంటుంది. దోషులకు 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, 25,000 ఫైన్. అది కూడా సాధారణ అడవుల్లో జరిగితే. రిజర్వ్ ఫారెస్ట్లో పులిని చంపితే 3 నుంచి 7 ఏళ్ల జైలు, 50,000 నుంచి 2 లక్షల జరిమానా. అదే వ్యక్తి రెండోసారి నేరం చేస్తే 7 ఏళ్ల జైలు, 5 నుంచి 50 లక్షల ఫైన్ తప్పదు. నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. కోర్టులో కేసు తేలేదాకా బెయిల్ కూడా దొరకదు. మరిప్పుడు అటవీ శాఖ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి?
అంటే ఎన్ఎస్టీఆర్లో సెక్యూరిటీ టైట్ చేస్తోంది. 25 అదనపు బేస్ క్యాంపులు పెడుతోంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని డీప్ ఫారెస్ట్లో వైర్లెస్ సిస్టమ్ బలోపేతంపై దృష్టి పెట్టింది. ట్రాప్ కెమెరాలతో జంతువుల కదలిక మానిటరింగ్, ప్రతి రేంజ్కో డ్రోన్ వినియోగం. ఇది ఇప్పటిదాకా ఉన్న నిఘా వ్యవస్థ. దీన్ని మరింత పటిష్టం చేయాలని ప్లాన్ చేసింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ నేర్పుతున్న పాఠం ఏంటి? మృగాలు మానవాళికి శత్రువులు కాదు, నిజమైన మిత్రులు. ఎలాగంటారా? జీవవైవిధ్యంతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యం, లేదంటే ప్రకృతి ప్రకోపిస్తుంది. సో వేట అతిపెద్ద నేరం. వన్యప్రాణుల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.